నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి బీజేపీలోకి చేరబోతున్నట్లు ఒక వార్త అయితే ఉంది, చూద్దాం రండి. కమలం గుట్టికి విజయసాయి, వైసీపీపై బీజేపీ బిగ్ స్కెచ్, త్వరలో చేరికకు ముహూర్తం ఖరారు, రాజ్యసభ సీటు వస్తుందని ప్రచారం. ఈ రాజ్యసభను కంటిన్యూ చేస్తాము, బీజేపీలో చేరు అని బీజేపీ పెద్దలు ఈయన్ని కోరినట్లు తెలుస్తుంది. ఈయన దానికి సముఖంగానే ఉన్నట్లయితే వార్త వస్తుంది. ఢిల్లీ పెద్దలతో మాజీ ఎంపీ చట్టా పట్టాల్, రాజకీయ భవిష్యత్తుపై అగ్రనేతలతో చర్చలు, రెడ్లను హక్కును చేర్చుకునేందుకు బీజేపీ ప్లాన్. రెడ్లు ఏం చేరలే గానీ వారం 10 రోజుల్లో చేరిక. విజయసాయి రెడ్డి జూన్ లేదా జూలై నెలలో బీజేపీలోకి చేరుతారంటూ గతంలో వార్తలు వినిపించాయి. ఈయన రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పి డ్రామాలాడి ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చినప్పుడు ఆయన్ని స్వాగతించడానికి వెళ్ళినప్పుడే అందరికి డౌట్ వచ్చింది. ఆ డౌట్ నిజమయ్యేటట్లు ఆయన నిజంగానే బీజేపీలోకి జాయిన్ అవుతున్నాడు అనేటువంటి ఒక వార్త అయితే వస్తుంది. మరో వారం 10 రోజుల్లో విజయసాయి రెడ్డి బీజేపీలోకి చేరబోతున్నట్లు తెలుస్తోంది. మరింత ఆలస్యం అయితే బీజేపీలో కొన్ని కీలక పదవులను వదులుకోవాల్సి వస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లేట్ అయితే ఆశాభంగం అవుతుంది, ఆ ఉన్న పదవులు కూడా పోతుంది, ఆ రాజ్యసభ కూడా ఎవరికో ఒకరికి ఇచ్చేస్తారు. సో మనం నిజంగానే మళ్ళీ రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని అనుకున్నాడేమో తెలియదు కానీ త్వరగా పావులు కదుపుతున్నాడు. ఆల్రెడీ ఒక వారం రోజులుగా ఢిల్లీలోనే ఉండి బీజేపీ పెద్దలను అయితే కలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇక వారం 10 రోజుల్లో బీజేపీలోకి జాయిన్ అవుతారనే వార్తలు వస్తుంది. అదేవిధంగా వైసీపీని బలహీనపరిచే విధంగా కూడా బీజేపీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అందరూ ఏమనుకున్నారంటే షర్మిల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుంది, వైసీపీలోని పెద్ద తలకాయలందరినీ పట్టుకొని పోతుందని అందరూ భావించినప్పటికీ ఆమె తుస్సుం అనేది ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మీద వ్యతిరేకత ఉందో అదేవిధంగా ఆ పార్టీలు ఎవరినైతే చేర్చుకోవో అలాంటి వాళ్ళని అందరినీ లిస్ట్ చేసి విజయసాయి రెడ్డి నేతృత్వంలో బీజేపీలోకి అయితే చేర్చుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడే విధంగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్లు నాకైతే అనిపిస్తుంది. విజయసాయి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానం భర్తీకి ఈ నెల ఏప్రిల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. సో ఈయనైతే రిజైన్ చేసినాడు కాబట్టి ఈయన స్థానంలో మళ్ళీ రాజ్యసభకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. అది బీజేపీ ఖాతాలోకి పడుతుందా, తెలుగుదేశం ఖాతాలోకి పడుతుందా, జనసేన ఖాతాలోకి పడుతుందా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ టైంలో బీజేపీలో చేరి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తే సానుకూల ఫలితాలు వస్తాయనే ఆలోచనలో విజయసాయి రెడ్డి ఉన్నట్లు సమాచారం. కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి కేవీ రావు నుంచి అక్రమంగా వాటాలను బదిలీ చేసుకున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే విజయసాయి రెడ్డిపై ఒకటి కాదు చాలా కేసులు ఉన్నాయి. సో కేసుల నుంచి బయటపడడానికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏమి అంత ఈజీగా వదిలిపెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసము బీజేపీలో అయితే జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ సన్యాసం తీసుకున్నానని ఇకపై వ్యవసాయం, ఆ రోజు ఎవరు నమ్మలే, వ్యవసాయం చేసుకుంటాడంట, ఇకపై వ్యవసాయం చేసుకుని భూమిని దున్నుకుంటానంటూ చెప్పిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కానున్నారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. త్వరలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారా అంటే గత వారంగా ఢిల్లీలో ఈయన కేంద్ర పెద్దలు బీజేపీ పెద్దలతో మంతనాలు అయితే జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కనుక నిజమైతే విజయసాయి రెడ్డి గారు కమలం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈయన్ని బీజేపీలో చేర్చుకొని బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేసుకునే దిశగా బీజేపీ పెద్దలైతే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. చూద్దాం. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈయన్ని బీజేపీలోకి పంపించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు చిట్టా ఏదైతే ఉందో అది ముందుకు సాగకుండా అడ్డుకట్ట వేయడానికే ఈయన్ని జగన్మోహన్ రెడ్డి బీజేపీలోకి పంపిస్తున్నాడు అనేటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి. చూద్దాం మరి ఏది నిజమో ఏది అబద్ధమో. సో విజయసాయి రెడ్డి అయితే కమలం గుట్టికి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయాడు. వచ్చే వారం రోజుల్లో బీజేపీలో జాయిన్ అవబోతున్నాడు. ఏదైతే ఏప్రిల్లో ఖాళీ కానున్నటువంటి ఆ రాజ్యసభ సీటు తనకే కేటాయించాలని ఆల్రెడీ అమిత్ షాను మరియు నడ్డాను కూడా కలిసి సీక్రెట్గా మీటింగ్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.